అరుణాచలంలో బడ్జెట్లో రూమ్స్ కావాలనుకునే డైరెక్ట్గా ఈ లొకేషన్కి అయితే వచ్చాను. మా ఫ్యామిలీతో కలిసి వెళ్ళి స్టే చేశాను. నీట్ అండ్ క్లీన్గా చాలా బాగుంది. వీడియో అయితే సేవ్ చేసుకుని ఇంకా మాట్లాడతాం. తిరుమల స్వామివారి దర్శనం తర్వాత అరుణాచలంలో దర్శనం చేసుకుందాం అనేసి మేమైతే రూమ్ కోసం అయితే వచ్చాము. ఇది ఎగ్జాక్ట్గా తిరువంజని గోపురం ఆపోజిట్లో కామాక్షమ్మ టెంపుల్కి మీకు రైట్ సైడ్ అయితే కనబడుతుంది. వాసవి పద్మావతి నిత్యాన్న ట్రస్ట్ అని ఉంటుంది. ఇక్కడ స్టే అండ్ వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి. నీట్ అండ్ క్లీన్గా ఉన్నది రూమ్స్ కూడా. సో ప్రతి ఒక్కరికి బాగా నచ్చింది మా ఫ్యామిలీ వాళ్ళకి. ఫస్ట్ చూపించిన రూమ్లో మీకు 8 మెంబర్స్ సరిపోతారు. అది ఈ రూమ్లో అయితే మీకు 6 మెంబర్స్కి సరిపోతారు. సో మీకు మాలాగా పెద్ద ఫ్యామిలీ ఉంటే మటుకు డైరెక్ట్గా ఈ లొకేషన్కి అయితే వచ్చేయండి. వచ్చాక నా పేరు చెప్పండి, ఇంకొంచెం డిస్కౌంట్ ఉంటుంది. వాష్రూమ్లో గ్రీజర్ కూడా ఉన్నదండి. చూడొచ్చు మీరు, వెంటిలేషన్ ఉంది. సో బాల్కనీ కూడా ఉంది అండ్ ఇది ఏసీ అండి. సో నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉంటాయి కిందన. ఎగ్జాక్ట్గా రాజగోపురంకి రైట్ సైడ్ తిరుమంజని గోపురం ఉంటుంది. ఆ గోపురంకి ఆపోజిట్ రోడ్లో కామాక్షమ్మ టెంపుల్ మీకు రైట్ సైడ్ కనబడుతుంది కదా. సో ఈ లోపలే మీకు రూమ్స్ దొరుకుతాయండి. వాసవి పద్మావతి నిత్యాన్న ట్రస్ట్. నెక్స్ట్ వ్లాగ్ లో దర్శనం ఎలా అయింది, అన్నదానం ఎలా ఉన్నదని మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే లైక్